యువతకి ఉద్యోగ పరంగా చదువు పరంగా మామూలుగా పరిపాలన పరంగానే కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సూపర్గా చేస్తారని మా నమ్మకం. మా అన్న పవన్ కళ్యాణ్ అన్న ఆగమన్నాడనే వీళ్ళందరి మీద రివెంజ్లు జనసేన యువకులు కానీ మహిళలు కానీ వీర మహిళలు కానీ అందరూ ఆయన మాట మీద కట్టుబడి ఆగారు. మా అన్న మాకు సంస్కారం నేర్పాడు. అమ్మ వాళ్ళు చేసినట్టు మీరు చేయబాకండి, మనకంటూ మనం అభివృద్ధి చేసుకోవడానికి వచ్చాం, మనం అభివృద్ధి చేసుకుందాం అన్నాడు. ఆ మాట చాలదన్నా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మాటకే మీరు కట్టుబడి ఉంటామంటారా? కన్ఫామ్ గా అక్కడ పవన్ అన్న మాటకి, గుడివాళ్ళ వెనిగల రామన్న మాటకి, పార్లమెంట్ లో బాలసూరి గారి మాటకి మేము కట్టుబడి ఉంటాం. గుడివాడ మేడం? అవునండి. మేడం, గుడివాడలో కొడాలని ఎదిరించే మొగోడు లేడు, ఎవడు లేడు, వచ్చాడుగా రామన్న వచ్చాడు, అక్కడ బాలసూరి అన్న వచ్చారు. ఇంకేంటండి, డిపాజిట్లే లేకుండా చేసాం. అత్యధిక మెజార్టీ ఆ రోజు ఎన్టీఆర్ కూడా లేని మెజార్టీ ఈ రోజు రామన్న గారికి వచ్చింది. కొడాలని గారు కూడా జగన్ అన్నని దింపే మొగోడు ఇంకా పుట్టలేదు అన్నాడు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు దింపేశారు. ఎలా ఉంది మేడం? మా అన్న పవన్ అన్న చెప్పాడు కదండి, పాతాళ లోకానికి తొక్కేస్తాను అన్నాడు. పాతాళానికి తొక్కేస్తాడు, తొక్కేశాడుగా. 11 సీట్లు మాయి 21. మరి అది 2 ఎంపీ. మేడం ఎలా ఫీల్ అవుతుంది మేడం? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు, అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఎలా ఉంది? మాకు చాలా పండగగా ఉంది, సందడిగా ఉంది, సంబరాలు ఇంకా చేసుకుంటాం. మేడం, గాజువాకలో ఒకప్పుడు పోటీ చేశారు, గతంలో 2 చోట్ల పోటీ చేశారు, గాజువాక కానీ భీమవరం కానీ 2 చోట్ల వదులుకున్నారు ప్రజలు. కానీ పిఠాపురం ప్రజలు పట్టుకున్నారు. వాళ్ళు ముందే మాట ఇచ్చారండి, మాకు పవన్ అన్న కావాలి, మేము గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామన్నారు. వాళ్ళ మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు. మా అన్న మాట మా అన్న నిలబెట్టుకుంటారు. మేడం, రోజా గారు కూడా అసెంబ్లీ సీట్ కాదు గేటు దాకానే మాకు వచ్చిన కోపానికి అయితే మేము వీర మహిళలను జనసేనలో ఆమె జుట్టు పట్టుకొని గేట్ల కేసు కొట్టి ఆమె మీదుగా మా పవన్ అన్న నడిపిద్దాం అనుకున్నాం. కానీ మా అన్న అలా గొద్దన్నాడు కాబట్టి మేము ఆగి కూర్చున్నాం. తాకలేమంది కదా, తనతోనే తన తలతోనే గేటు తీపిద్దాం అనుకున్నాం. మేడం, ఒకప్పుడు మెగా ఫ్యామిలీ లేకుంటే రోజా పరిస్థితి ఏంటి మేడం? అడుక్కు తినేది, రోడ్డు మీద పడి అడుక్కు తినేది. చెప్పండి మేడం, ఎలా ఉండబోతుంది ఈ 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు అనేది సూపర్గా ఉండబోతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి హ్యాండిక్యాప్స్ కానీ, మళ్ళీ వితంతులకు కానీ, వికలాంగులు కానీ అందరికీ పింఛన్ వచ్చేసి 4000 కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇదంతా 5 సంవత్సరాలండి. ఇంకా సంవత్సరాన్ని తరబడేది ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న క్యాంటీన్ అనేది నిరుపేదలకు ప్రతి ఒక్కళ్ళకి 5 రూపాయల భోజనం అంటే కడుపు నిండుతుంది. అది ఉండాలని మనస్ఫూర్తిగా అదే వేడుకొని జై జనసేన. కొడాలని గురించి ఏం చెప్తాం ఆయన గురించి? ఇప్పుడు 3 సార్లు గెలిచాడు. ఒకసారి పదవిలో లేవన్నాడు. ఈయన పదవిలో ఉంటే ఏం చేశాడు? ఒక రోడ్డు మంచి చెడ్డ ఏయని ఉంటే నువ్వు ఇప్పుడు 5 ఏళ్ళ మీ పదవి ఉన్నప్పుడు అసలు ఏ మంచి చేసావా గుడివాడకి? బొచ్చు అవునా? అప్పుడు బొచ్చు ఎవరు బొచ్చు ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆయనకి ఆయనకే తెలుస్తుంది. ఇప్పుడు తల మూసుకొని వెళ్ళిపోయాడు కదా, ఆ రోజు తెలుస్తుంది కదా. చూసారు కదా అందరూ టీవీలో. 2వ రౌండ్కే నువ్వు తల ఉంచుకొని వెళ్ళిపోయావు కదా. పవన్ కళ్యాణ్ అంటే అది 21కి 21 బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. 5 సంవత్సరాలు, ఈ 5 ఏళ్ళు అన్ని రకాలు పెట్టారు. అవన్నీ దేనికి పనికిరాని చెత్తవి పెట్టారు. దేనికి పెట్టారో అవసరం లేని అవి జనానికి తినకుండా కూర్చొని ఇంట్లో ఉన్న వాళ్ళకి అవి పనికొస్తాయి. సోమవారపదులు చేశారు. ఇప్పుడు అలా ఉండకూడదు. మన తెలుగుదేశం, మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. మెయిన్ రాష్ట్రం బాగుంటుంది. జాబుల కుర్రోళ్ళకి జాబులు అనేది ఇది ఈసారి మాత్రం బాగుంటుంది. మన విజయవాడ రాజధాని కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు 3 కూటమి కలిసింది కాబట్టి చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చాలా విమర్శలు చేశారు జగన్ గారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా అనలేదు. వైసీపీతో మనకి ఎలాంటి ఆయన మనస్తత్వం అది. ఆయన మనస్తత్వం మంచిది కాబట్టి ఏమనలేదు. ఇప్పుడు వాళ్ళ మనస్తత్వం మంచిది కాదు కాబట్టి వాళ్ళు అన్ని మాటలు మాట్లాడారు. అయినా దానికి కూడా రుజువు తీసుకోవద్దని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మనం చేయాల్సిన పనులు మనం శుభ్రంగా చేసుకుందాం, కానీ ఒకళ్ళని విమర్శించడం ఏమి చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆయన మాట మీదే మేము ఉన్నాము. గేట్ కూడా దాటదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు పార్లమెంట్లో ఉందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అసలు ఆవిడ? అసలు అడ్రస్ లేదు కదా. అసలు అడ్రస్ ఉందా? ఒక మనిషి ఏంటి చిరంజీవి గారిని ఏమంది 4 రకాలు 4 బొచ్చులు అంట, నెత్తి మీద బొచ్చులు 4 రకాల బొచ్చులు పెట్టుకుంటాడంట. ఆయన బొచ్చులు పెట్టుకుంటే ఆయన లేకపోతే నువ్వు లేవుగా అసలు.
ఆయన లేకపోతే నువ్వు ఉన్నావా? ఒకప్పుడు ఆయన చెప్పినా కదా, ఇప్పుడు చిరంజీవి గారు ఒకప్పుడు నేను జారనిస్తేనే నువ్వు ఈరోజు హీరోని అయ్యావు, లేకపోతే ఏమయ్యేదానివి? చెప్పబట్టుకునేదాన్ని, చెప్పబట్టుకొని తిరిగేదానివి. జబర్దస్త్లో చేసావు, జబర్దస్త్లోంచి ఇప్పుడు నువ్వు మామూలుగా రాజకీయాల్లోకి వచ్చావు. రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తావు? నీ పని నువ్వు చేసుకొని ఏది ప్రజలకు మంచి చేస్తే నిన్ను కోరుకునేవాళ్ళు. నువ్వు మంచి చేయలే, జనాన్ని తిడతాము, గాజులు వేసుకోమంటాం, డ్రాయర్లు వేసుకోమంటాం, పప్పుగాడ అంటాం. ఏంటి అవసరమా? ఇప్పుడు అయ్యా అని బట్టే మీరు అందరూ ఇలా జరిగింది. దీనికి శాస్తి ఇదే శాస్తి. ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగితే మేడం డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అంటే నేను శుభ్రంగా 3 పూట్ల చేపల పులుసు అవి తింటా. ఎలా చూడొచ్చు? చేపల పులుసు తింటది, నిద్రపోద్ది. ఏముంది ఇప్పుడు అది చూపించట్లా? తింటది, పడుకుంటది. ఇంకా ఆవిడకి అదే కదా. జనాల్లోకి రావాలి కదా మేడం. జనాలకు వస్తే ఇంకా ఆవిడకి ఎప్పుడో మంచి పేరు ఉండేది కదా, రాబట్టే కదా ఆవిడ పేరు లేదు. ఎంతసేపు ఎట్టోళ్ళని విమర్శిస్తాం? ఎంతసేపు పవన్ కళ్యాణ్ టార్గెట్ తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ తీసుకుంది, లోకేష్ గారిని పప్పుగాడు అని అంటాం, గెలకపోతే డ్రాయర్ ఇప్పి తినడం. మాట్లాడేది రోజా గారు. అసలు ఆ రోజా ఏంటి, ఆ మాటలు ఏంటి, ఆ లోకం ఏంటి? గాజులు పువ్వులు పంపించాం, మరి గాజులు పువ్వులు నువ్వు వేసుకుంటా ఇప్పుడు రావాలి కదా. నువ్వు రాకుండా ఇప్పుడు ఎక్కడో ఏ ఊరు వెళ్ళావు నువ్వు? అసలు జనసేనకి డిపాజిట్లు కూడా రావు. రావంది 21 తీసుకొచ్చావు. డిపాజిట్లు కూడా రావు అన్న పార్టీ ఇప్పుడు అదే పార్టీ ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో అసలు తిరిగి చూడక్కర్లే. అసలు పవన్ కళ్యాణ్కి ఎదురు లేదు. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎదురు లేదు. ఆయన మాట అంటే శాసనం. కుర్రోళ్ళకే కానీ మా బోటు పెద్ద వయసు ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కానీ శాసనం. ఆయన మాట అంటే ఇది అంత ఇలువ ఉంది ఆయన పేరుకి. మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? అసలు ఆయన గెలుస్తాం నెంబర్ 1, దానికి తిరుగులేదు. మాకు ఆయన వస్తాం చాలా. సినిమాలో హీరోనే, బయట హీరోనే. ఆయన చేసే ప్రతి మంచి అడిగే వేస్తాడు. ఆయన చెడ్డగా ఎవరికి చెప్పడం, మంచిగా చేస్తాడు. ఆయన ఒక దేవుడు అంతే, బ్రహ్మాండం ఆయన దేవుడు. ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పసుపు జెండాని ఏ ముహూర్తాన్ని అయితే పెట్టాడో మహానాయకుడు, ఈ రోజున అందరూ కూడా అదే ఆనందంతో ఉబ్బి తెబ్బైపోయి ఈ రోజున వచ్చారు. 5 సంవత్సరాలు కసితోటి ఉన్నారు, కక్షతోటి ఉన్నారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంత త్వరగా ఈ జగన్ గద్దెదించి మన టీడీపీ జెండాని ఎగరేద్దాము. ఈరోజు ప్రమాణ స్వీకారం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారు. ఆ రోజులు వచ్చాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఈరోజు పండగ జరుగుతున్నది. ఇక్కడ పండగ వాతావరణం జరుగుతుంది. 164 సీట్లు కూటమికి వస్తాయని మీరు అనుకున్నారా? అది మేము 164 175 అన్నది కూడా మా బాబు గారు కూడా ఎవరికి ఏమీ చెప్పలేదు, మేమెవరం కూడా అనలేదు, అంచనా కూడా వేసుకోలేదు. ఎందుకంటే ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలే 5 సంవత్సరాలు భరించారు ఒక మహా సైకోని. అంటే ఈ కిమ్ము కంటే దారుణమైన కిమ్ము మనం తీసుకున్న ఆంధ్రాలో ఉన్న కిమ్ముని మనం పారద్రోలాన్ని ప్రజలే న్యాయ తీర్పిస్తారని మేము ఇన్ని అనేసి కూడా ఎక్కడ కూడా లెక్కలో లేదు. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లెక్క కూడా చెప్పలేదు. ఇక్కడ కిమ్ము పాలన నుంచి ప్రజలు విముక్తి అవ్వాలని చెప్పి వాళ్ళే కసితోటి వేశారు. మేము ఏ ఇంటికన్నా వెళ్ళి ఈ ప్రచారానికి వెళ్ళినప్పుడు మీరు రావద్దమ్మా మేము డిసైడ్ అయిపోయాం, మీరు రావద్దమ్మా మేము డిసైడ్ అయిపోయామని వాళ్ళు చెప్పేవారు. అదేంటి వీళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము కూడా మేము అసలు మాకు అంచనా వేయలేకపోయాం. కానీ ప్రజా తీర్పును ఎవడో కూడా మార్చలేడు. అది ప్రపంచ చరిత్రలోనే లేదు. మేడం ఎక్కడ ఏ సర్వే చూసినా కూడా వైసీపీ ఫేవర్డ్గా వచ్చాయి, కానీ టీడీపీకి ఫేవర్డ్గా వచ్చింది కొన్ని మాత్రమే, ఒక 5-6 మాత్రమే వచ్చాయి. అనుకున్నారా అసలు ఈ అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ ఏంటి? ప్రజల్లో మార్పు ఎలా వచ్చింది? ఇది యాక్చువల్గా ఏంటంటే ఎక్కడికక్కడికి ప్రజలు భయాందోళనలకు గురి చేశారు. సో ఏ పార్టీలు ఎవరు అనాలిసిస్లో వెళ్ళి ఎవరైనా సరే సర్వేలు చేసినా అన్ని సర్వేల్లో కూడా వాళ్ళు చెప్పవలసి వచ్చేది ఏంటంటే ఏమి చెప్పలేని పరిస్థితి. ఎక్కడ తెలిస్తే వాళ్ళు పెన్షన్ తీసేస్తారు, వాళ్ళకి ఏమన్నా సంక్షేమ పథకాలు తీసేస్తారన్న భయంతో ప్రజలు ఎక్కడ కూడా కిమ్మని చెప్పి సైలెంట్గా నెమ్మదిగా ఉండిపోయారు. కానీ వాళ్ళు ఓటుతోటి బుద్ధి చెప్తామనే ఉద్దేశంతో ఇవి కొన్ని పెయిడ్ అనాలిసిస్ అన్ని కూడా అలా రాంగ్ చెప్పారు. సో ప్రజలు ఇచ్చిన తీర్పునే మేము పరిగణలోకి తీసుకున్నాం. పథకాలు పెట్టడం ఎందుకు, వాటి పేరుతో ప్రజల్ని భయపెట్టడం ఎందుకు అని అంటారు? ప్రజా సంక్షేమం అంటే ప్రజల గురించి కొన్ని సంక్షేమ పథకాలు అంటూ కొంచెం వృద్ధాప్య పెన్షన్ అనగా కొందరికి మధ్య తరగతి కంటే కిందనున్న మన ప్రజల్ని కొంచెం మంచిగా వాళ్ళకి అట్టడుగు వర్గాలందరికీ కూడా వాళ్ళకి చేయూతనివ్వాలి, అందించి వాళ్ళని కూడా మంచిగా ఎదగటానికి ఒక దారి చూపించాలని మంచి ఉద్దేశంతో పెట్టిన
తీసుకొచ్చిన మన ప్రజానాయకులు అప్పట్లో ఈ సంక్షేమ పథకాలు. సో అది వరకు తెలుగుదేశం పార్టీలో సమృద్ధిగా జరిగింది. అవన్నీ కూడా ఎవరికైతే సంక్షేమ పథకం లబ్ధిదారులకి చేకూరాయో అవన్నీ తర్వాత మిస్యూజ్ అయిపోయింది. సో ప్రజలు కూడా అవన్నీ తెలుసుకున్నారు. ఒకప్పుడు రేషన్కి వెళ్తే రేషన్కి బియ్యం ఒకటే కాకుండా ఆయిల్ కానీ కందిపప్పు కానీ ఇలాంటివి చాలా వచ్చాయి. కానీ జగన్ వచ్చిన తర్వాత ఇవన్నీ రావట్లేదు. ఓన్లీ బియ్యం ఒకటే ఇంటికి వెళ్ళేది. ఎలా చూడొచ్చు? ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కేజీకి ₹1 మనకి బియ్యం చేకూరుస్తుంది. కానీ దానికి ఈ జగన్ వచ్చాక ₹33 దగ్గర ఖర్చు పెడుతున్నాడు. కేజీ బియ్యానికి ₹33 అంటే అక్కడ ఆ వెహికల్కి సంబంధించిన పెట్రోల్కి, మెయింటెనెన్స్కి, దానికి సంబంధించిన ఈ వర్కర్స్కి, స్టాఫ్కి, వీళ్ళందరికీ కూడా ఎక్స్పెన్సివ్. అదంతా కూడా ₹33 ఒక్కొక్క కిలో దగ్గర జరుగుతుంది. అది ప్రజలకి ఇంటికి తీసుకొచ్చిస్తానంట వల్ల అది ప్రజా సొమ్ముతోటే కేజీకి ₹33 ఖర్చు పెడుతూ తీసుకొచ్చిన జగన్ గొప్ప అంటారా? ఎక్కడైతే రేషన్ డీలర్స్ ఉన్నారో రేషన్ డిపో దగ్గరికి మనకి నచ్చిన టైంలో, మనకి ఏ టైంలో ఖాళీగా ఉంటుందో ఆ టైంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం తీసుకునేవాళ్ళం. అప్పుడు ఏంటంటే మనకు తక్కువ రేటుకే బియ్యం రావడం ద్వారా ₹1కో ₹2 వచ్చాయి. ఇది ఆ బియ్యం రావడం ద్వారా మిగతా డబ్బుతో పప్పులు ఉప్పులు పండగకి సంక్రాంతి తోప, అలాగే ముస్లింల పండగకి క్రిస్మస్ కానుక ఇలాంటివన్నీ కూడా ఇచ్చేవారు. సో అదంతా కూడా ఒక ఆలోచన, విజన్ ఉన్న నాయకుడు ఉండాలి. అంతేగాని మీకు ఇంటికే బియ్యం తీసుకొస్తాడని చెప్పేసి తనకు నచ్చిన టైంలో రోడ్డుకి ఏదో ఒక మూలన పెడితే వీళ్ళు పనులు మానుకొని అక్కడ కాపలా కాస్తూ ఉండేవారు. అది చాలా తప్పు ఆలోచన. అది యాక్చువల్గా ఎక్కడైతే డీలర్ దగ్గరికి వీళ్ళకి నచ్చిన టైంలో వీళ్ళు తెచ్చుకునే టైం నుంచి మళ్ళీ ఎలా చేయటం అనేది మిస్యూజ్ అయింది పబ్లిక్ ధనం అన్నది మేము చెప్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే జగన్కి చాలా దెబ్బతీస్తుంది అంట. ఎస్, యాక్చువల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది రాష్ట్రపతి ఆమోదించింది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. అది కొన్ని రాష్ట్రాల్లో దాన్ని ఏకీభవించి దాన్ని తీసుకొచ్చారు. తినో కూడా ఆలోచించి నా రాష్ట్ర ప్రజలు నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాడ్ వల్ల లబ్ధి చేకూరుతుందా లేదా అన్నది ఆలోచించాలి. అంతేగాని కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తుంది తన కేవలం కేసుల నుంచి తప్పిపుచ్చుకోవాలి, తన జైలు శిక్ష నుంచి తప్పిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దాంతో బుర్ర ఉప్పుకుంటా వచ్చేసి ఇక్కడ అది ప్రవేశపెట్టారు. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, రైతన్నలు వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు బుద్ధి చెప్పుకి ఇంటికి పంపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కేవలం 50% ప్రజల్లో తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు దీని గురించి చెప్పిన తర్వాత తెలిసిందంటారా? అది యాక్చువల్గా వారం రోజుల ముందు నుంచి కూడా మేము ప్రజలు ఇంకా మభ్యపడి ఉన్నారేమో, భ్రమలో ఉన్నారేమో, పథకాలు అందుతున్నాయన్న భ్రమలో ఉన్నారేమో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ ఆలోచించి ఇది కూడా అతను చేసిన వైఫల్యాలు ఇది ఒక వైఫల్యం అని చెప్పి ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. అది కూడా మాకు జైహో చంద్రన్న, జైహో పవన్ అన్న, సూపర్. పవన్ కళ్యాణ్ గారికి మొత్తం 23 ఇచ్చారు సీట్లు, 2 ఎంపీ 21 అసెంబ్లీ సీట్లు. అనుకున్నారా మేడం ఇలా వస్తాయని? అంటే అనుకోవటం అంటే యాక్చువల్గా మేము ఇంత క్రితం వేరా ప్రజలు ఇంత క్రితం సమపాలలో ఉండేవారు కాబట్టి ఆలోచన విధానం ఈక్వల్గా ఉన్నట్టుండేది. ఇప్పుడు అలా కాదు, పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు గత ప్రభుత్వానికి. సో వ్యతిరేకత అన్న తర్వాత కంపల్సరీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాము. దట్టు ఇప్పుడు యూత్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే, దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా యూత్ ఉన్నది. యూత్కి ఉపయోగపడేది ఏంటి? వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో. సో పవన్ కళ్యాణ్ యూత్ చాలామంది ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఈ సంవత్సరం ఎక్కువ మందికి వచ్చింది. సో ఆ శాతం కలిసింది మనకి. ఏదైతే ఎక్కువ శాతం ఓటింగ్ అయ్యిందో అదంతా కూడా పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో గెలుపు అసలు ప్రజలు ఎలా ఇచ్చారు? తీర్పు ఏంటి మేడం అసలు? అదొక గిఫ్ట్. పవన్ అన్నకి అందరూ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. పిఠాపురం మీద, ప్రపంచం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంది ఎలా వస్తుంది అనేసి. కానీ ప్రతి ఒక్కరు కూడా ముసలమ్మని అడిగినా, ఎవరిని అడిగినా, ప్రతి ఒక్కరిని కూడా అడిగినా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్నే రావాలమ్మా. ఆ బాబు వస్తే అతను మిడిల్ క్లాస్ నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి, మా మిడిల్ క్లాస్ ప్రజల కష్ట సుఖాలు తీర్చే నాయకుడు కాబట్టి పవన్కే మేము గెలిపించాం. గతంలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో పోటీ చేశారు. వదులుకోవడం మన దరిద్రం అంటారా? పిఠాపురం వాళ్ళు పట్టుకోవడం అదృష్టం అంటారా? అలాగనే ఏం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ఆయన ఎక్కడి నుంచో పోటీ చేసినా గెలిచినాం. అది పిఠాపురం అనే కాదు, ఎక్కడి నుంచి గెలిచినా ఎక్కడి నుంచైనా. అది ఎందుకు చేయలేదంటే ఆ టైంలో ఏంటని చెప్పాం కదా, గత ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఒక్క ఛాన్స్ అనే ఉద్దేశంతో అది మెయిన్. అది కొంచెం దానివల్ల ఆ రిఫ్లెక్ట్ పడింది అన్నమాట. అది అందుకని అసలు అయితే పిఠాపురమే కాకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే నాయకుడే ఈసారి. మేడం, ఫస్ట్ టైం కూటమి తరపు నుంచి నరేంద్ర మోడీ గారు మన గన్నవరం, మన విజయవాడకి రాబోతున్నారు. ఆయనకి ఎలాంటి స్వాగతం పలికారంటారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? ఎలా ఉండబోతుంది అంటారు ఈ సభ?
యాక్చువల్గా ఇంత క్రితం బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి అయితే మాత్రం మనకి అంత సరైన పొత్తులు లేవు. లాస్ట్ టైం ఏంటంటే మన అమరావతి శంకుస్థాపనకి ఒక కుండతో నీరు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు మనకి ప్రత్యేక హోదాలో కానీ ప్రత్యేక స్టేటస్లో కానీ ఇది రాజధాని టైంలో కానీ సరిగ్గా మనకి సపోర్ట్ చేయలేకపోయారు. సో అది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ అది ఆయనకే తెలిసింది. ఆంధ్ర రాష్ట్రం నా వల్ల కొంచెం ఒక దేశ ప్రధానిగా తను కూడా ఆలోచించాలి ఏ రాష్ట్రంలో ప్రజలు ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారని. ఆయన ఆలోచించి ఈ రోజున రావటం, మన పార్టీతో కలవటం అది మనకు ప్లస్ అయ్యింది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మన సహాయ సహకారాలతో మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అది విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, పవర్గా ఉన్న నాయకుడు మన పవన్ కళ్యాణ్. సో ఇద్దరికీ కూడా ఆయన కలవటం అదృష్టంగా భావిస్తూ ఆయన ఈ రోజు రావటం కూడా ఆయన ఘన స్వాగతం తెలియజేయటంలో ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వాళ్ళండి. వాళ్ళ విశ్వాసాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏదైనా ఎంత చేస్తే ఎంత ఆనందపడతారు. కాబట్టి ఆయన వస్తున్నారు కాబట్టి బీజేపీ నుంచి. సో అందరూ కూడా మేము టీడీపీ జనసేన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆనందంతో స్వాగతం పలుకుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గేమ్ చేంజర్ అని అంటారా? నిజంగానే పొలిటికల్ గేమ్ చేంజర్ అన్నది కాదండి, అది ప్రజలే నేర్పిస్తారు పాఠాలు. ప్రజలే నేర్పేశారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ కాబట్టి అతను పబ్లిక్ నుంచి బాగా. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే కోట్ల ఆస్తులు వదులుకొని ప్రజలకు రావాల్సిన అవసరం ఏముందంటారు? ఎంతో లగ్జరీ లైఫ్లో వదులుకొని ఎందుకు వచ్చారంటారు? అలా అనుకుంటే ఎలాగొద్దు. ఎవరి మట్టికి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్కి లేదా ఇంత క్రితం వచ్చిన నాయకులకి లేదా వేల కోట్ల కోట్ల రూపాయల ఆస్తుల్లో సరే ప్రజా శ్రేయస్సు మనిషికి దేవుడిచ్చింది ఒక 100 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుష్. ఈ ఆయుష్లోని మనం వీలున్నంత మట్టికి మంచి పని చేయాలి. ప్రజలకు సేవ చేసే అదృష్టం వాళ్ళకి దక్కింది. ప్రజలు వాళ్ళని ఎన్నుకోవటంలో అది వాళ్ళ అదృష్టం వీళ్ళ అదృష్టం కూడా. సో ఇక్కడ ఏంటి కూడా కోట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రజల్లో ఈరోజు వచ్చిన నాయకులు కోట్లు ఉన్న వాళ్ళు వచ్చారు. మిడిల్ క్లాస్ నుంచి కూడా వచ్చిన ఉన్నారు. ఈరోజు ఎక్కువ కేడర్లో కూడా మీరు చూసే ఉండొచ్చు. యాక్చువల్గా జనాల నుంచి వచ్చిన నాయకులు ఎక్కువ ఉంటారు తెలుగుదేశంలోని జనసేనలోని కూడా. మేడం అసలు పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవర్ స్టార్ తెలిసిందే కదా, ఇంకా దాని గురించి చెప్పాలి. ఆ పేరులోనే ఉంది. ఒక రామాయణంలోని ఆంజనేయ స్వామిది ఎంత కీలకమైన పాత్ర, ఆ పేరు తెచ్చుకొని పుట్టిన మహానుభావుడు పవన్ కళ్యాణ్. సో ఈ రామాయణ మహాయుద్ధం అంటూ జరిగిపోయింది. రావణాసురుడు వధ అయిపోయింది. ఇప్పుడు కూడా రామరాజ్యం వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ చంద్రన్నకి పవన్ కళ్యాణ్ తోడు ఉండటం వల్ల ఇది రామరాజ్యం అవుతుంది అని చెప్పేసి. మేడం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు మేడం ప్రజలంటే అంత అభిమానం? కనీసం పిల్లల్ని భార్యను కూడా పట్టించుకొని స్టేజ్ నుంచి కూడా వచ్చేసారు ప్రజల్లోకి. ఎందుకని? ఎన్నోసార్లు ఆయన ప్రజలతో మమేకమై చూసినప్పుడు ఆ ఇబ్బందులు ఆయన చూశారు. ఒక కానిస్టేబుల్ కొడుకు ఆయనకు తెలుసు కష్టం అంటే ఏంటో, మంచి ఏంటో, చెడ్డ అంటే ఏంటో. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రజలతో ఉన్న నాయకుడిని కోరుకుంటారు. ఎక్కడో అందుల మీద ఉన్న నాయకుడు మనకి అందుబాటులోకి రాడు. సో మనతో పాటు మమేకమైపోయి మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నాయకుడే కావాలని పవన్ అంటే అందరికీ అంత ఇష్టం. 2019లో జగన్ గారికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారంటారు ప్రజలు? 2024లో బాబు గారికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారంటారు? ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఒక్క ఛాన్స్ అన్నాడు. సరే, ప్రజలు ఇప్పుడు కూడా కొంచెం మార్పును కోరుకుంటారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నది పక్కన పెట్టినా మార్పు కోరుకొని, సరే చిన్న వయసు గలవాడు, కొంచెం ఏమన్నా నాలెడ్జ్ ఉందేమో, తండ్రి కూడా ఒక ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, తన నుంచి ఏమైనా మంచి నేర్చుకుని ఉన్నాడేమో అనుకొని ఏమైనా తనకి మంచి చేస్తాడేమో ఒక్క ఛాన్స్ అని చెప్పి అందరినీ నా బిడ్డలు గొర్రె బిడ్డలు అని చెప్పి వాళ్ళని నెత్తి నుమురి నెత్తి మీద ముద్దు పెట్టి ఇలాగ ఆశీర్వదిస్తున్నాడు కదా, ప్రజల కోసం ఆలోచిస్తాడు కదా, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తాడు కదా అనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అని ప్రజలు ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన వితిన్ 2 నెలలు 3 నెలలకి వాళ్ళకి తెలిసిపోయింది. కానీ భరించారు. ఈ 4-5 సంవత్సరాలు నెత్తి మీద కొంపటిని భరించారు ఎంత త్వరగా దించాలని. సో ఒక్క ఛాన్స్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఇంకా జీవితంలో అతనికి ఛాన్సే లేకుండా చేశారు. మేడం ఒకప్పుడు చంద్రబాబు గారు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ స్నేహబంధం చాలా గొప్పది. అలాంటి పాలన ఎందుకు తీసుకురాలేకపోతున్నారు జగన్? ఎలాంటి నాయకులైనా అప్పుడు రాజశేఖర్ గారు పెట్టిన కొన్ని పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. ఆరోగ్యశ్రీ, చంద్రన్న ఇది ఆరోగ్యశ్రీ 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటి ఒక విద్య ఆరోగ్యాన్ని ఇస్తే మనకి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఎవరికి కూడా ఇంకేం అవసరం లేదు. మంచి విద్యని ఇస్తే కుటుంబం స్టాండర్డ్ బై అవుతుంది. అలాగే మంచి విద్యని ఆరోగ్యాన్ని ఇస్తే కుటుంబం స్టాండ్ బై అవుతుంది. కానీ తీసుకునేవారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన పథకాలనే కాదు, కొన్ని సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఈయన కంటిన్యూ చేశారు. ఈయన చేసిన కొన్ని డెవలప్మెంట్ ఆయన కంటిన్యూ చేస్తారు మధ్యలో ఆగిపోయినప్పుడు. కానీ ఇలాగా ఎప్పుడైతే జగన్ వచ్చి ప్రజావేదిక కూల్చాడో అప్పుడే ప్రజలు డిసైడ్ అయిపోయారు వారు వన్ సైడ్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్కి ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఎప్పుడు కూడా ముందు నాయకులు ఇచ్చినవి కంటిన్యూషన్ చేయాలి. పోలవరం ప్రాజెక్ట్ ఉంది, అది 80% చంద్రబాబు నాయుడు, ఎవరు రాజశేఖర రెడ్డి దాన్ని శంకుస్థాపన చేశారు. వేల ఎకరాలు, కోట్ల ఎకరాలకి సస్యశ్యామల
అనుకూలంగా ఉంటుంది ఇది రావడం ద్వారా అని చెప్పేసి. కానీ ఆ రాజశేఖర రెడ్డి చేసిన పోలవరం ప్రాజెక్టు కంటిన్యూషన్ ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇతను మిగతా 20% 15% చేయవలసింది. కానీ ఇప్పుడు అది ఎక్కడ దుర్వినియోగం చేసి పడేశారు. అది ఎక్కడ బేట్లు వారిపోయి అనవసరంగా అది అలా పడిపోయి ఉంది. 2021 వచ్చేలోపు పోలవరం ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసి చూపిస్తామంటారు. 2024 కూడా అయిపోయింది, ఎన్నికలు కూడా అయిపోయి పరిస్థితి కూడా వాళ్ళు ఏమి చేయలేకపోయారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? తను ఒకటే కాన్సెప్ట్, రాష్ట్ర అభివృద్ధి ఎలా పోతే పోనీ, ప్రతి ఒక్కరి కుటుంబాలు చదువుకున్న పిల్లలు ఎలా పోతే పోనీ, వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారా, గంజాయికి అడిక్ట్ అయిపోతున్నారా, మత్తు పానీయాలకు అడిక్ట్ అయిపోతే పక్కన పోనీ, ఎట్టిపోయి తనకు కావాల్సింది ఒకటే జయం, నవరత్నాలు ఇస్తానా లేదా, దానికి సంబంధించి పబ్లిక్ ప్రాపర్టీస్ని, ప్రజల ప్రాపర్టీస్ని, తన గవర్నమెంట్ ఆస్తుల్ని ఎన్నింటినీ కూడా శుభ్రం అమ్మేసి ఎక్కడ తనఖాలు పెట్టేసి అప్పులు చేసి తను నవరత్నాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచించాడే కానీ తద్వారా రాష్ట్ర భవిష్యత్తు ఎంత దిగజారిపోయింది అన్నది ఆలోచించలేదు. ఎన్నో ఇబ్బందులు పడి ప్రజల కోసం ఎంతో కష్టపడి మళ్ళీ సీఎం అయ్యారు. ఇప్పుడు వచ్చినాయి మంచి రోజులు, ముందులే మంచి కాలం, ముందు అందరూ సుఖపడాలి. చంద్రబాబు అంటే అంత అభిమానం? చంద్రబాబు గారు అంటే ఎందుకు అంత అభిమానం? ఎందుకంటే రవిడి ముండ ఏం చేసిండు 5 ఏళ్ళు? మీకు పింఛన్ ఇచ్చిండు కదా? ఏం పింఛన్ ఇచ్చిండు? మనకే ఇచ్చిండు. ఆయన జేబులో తీసిలేదులే, ఆయన జేబులో తీసిలేదు. జగన్ గనక ఈ టిప్పు వస్తే, మేము ఒంగోలులో మాట్లాడాం, ఈ టిప్పు వస్తే ఒక్క అడవి భూమి కూడా ఉండదు. ఎందుకనమ్మా అంత రవిడేదాను, అడవి భూములు అమ్మేదాను, అమ్మడి అక్కోడి ఇచ్చుకుంటా పోతుంటాడు. జగన్ నీ జీవితంలో ఇంకా ముఖ్యమంత్రి కాలేవు. 5 సంవత్సరాలు చల్లగా అందరి దీవెనలు అందుకుంటాడు. ఏమి ఇబ్బంది లేదు. మనకు రాజధాని అవుద్ది, పోలార్ ప్రాజెక్ట్ అవుద్ది, అక్క చెల్లెళ్ళకి మేలు కుదురుద్ది, ముసలోళ్ళ పింఛను 4000 ఇస్తాడు.